సో గైస్ ఎప్పుడు చూసినట్టయితే మనకైతే ఫోర్ట్స్ అనగానే గుర్తొచ్చేది అక్కడ ఉన్న రాజమహల్, ఇంకోటి రాజుల యొక్క గుర్తులు అనమాట. గుర్తులు అనగానే, రాజులు అనగానే మనకైతే గుర్తొచ్చేది యుద్ధాలు, కత్తి యుద్ధాలు, వేషధారణ, వాళ్ళు మిగిలిచ్చిపోయిన గుర్తులు అయితే గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే చౌమలల ప్యాలెస్కి అయితే మనం వచ్చేసాము. చౌమలల ప్యాలెస్ ఇస్ నథింగ్ బట్ నిజాం ప్యాలెస్ అనమాట. ఓకే, మన నిజాం రాజులు ఉన్న ప్యాలెస్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళైతే పరిపాలించేవారు. సో లోపల చూసినట్టయితే మనకైతే వాళ్ళ కరెన్సీ, కత్తులు, దుస్తువులు, వాళ్ళ వాహనాలు, ఇలాంటివన్నీ ముందు ముందు అయితే మనకి వీడియోలు అయితే కనబడబోతున్నాయి. సో డోంట్ స్కిప్ ఇట్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్. ఓకే, ఈ వీడియో చూసే వాళ్ళైతే ముందైతే రజాకార్ అనే మూవీ చూసిన వాళ్ళకైతే ఈ వీడియోలో కనిపించే ప్రతి ఒక్కటైతే ఈజీగానైతే అర్థమవుతూ ఉంటుంది. రజాకార్ మూవీలో ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు నిజాం రాజులు మనల్ని ఎలా శిక్షించారో, ఎలా పరిపాలించారో అవన్నీ అయితే ఉంటుందన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హైదరాబాద్, తెలంగాణ రాజ్యం ఎప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ చేత అయితే పరిపాలించబడలేదు. మనల్ని ఎప్పుడైనా నిజాం ప్రభువులే మనకైతే పరిపాలించారు. సో నిజాం వాళ్ళకి ట్యాక్స్ కట్టేవాళ్ళు అనమాట, బ్రిటిష్ రాజులకైతే. పార్కింగ్ స్లాట్ గైస్. సో ఫర్ అడల్ట్స్ దే ఆర్ గోనా చార్జ్, పెద్దవాళ్ళకైతే 100 రూపీస్, చిన్నపిల్లలకైతే బిలో 10 years అయితే 40 రూపీస్. ఓకే, ఫర్ ఫారినర్స్ అంటే వేరే దేశం వాళ్ళకి 400 రూపీస్ ఛార్జింగ్. ఓకే, సో ఇట్లా ఉంటుంది. ఇలా రావాలి, పార్క్ చేసుకోవాలి, టికెట్ తీసుకోవాలి, లోపలికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ప్యాలెస్లోకి వచ్చినట్టయితే మనకైతే ముందే అయితే ఒక దర్బార్ లాంటిది అయితే కనపడింది అనమాట. ఇక్కడే చూసిన ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఒక చిన్న స్టేజ్ అయితే ఉంది. ఆ స్టేజ్ దగ్గర అయితే మన రాజులు అయితే అక్కడ కూర్చొని మరి శాసించేవారేమో చూస్తున్నట్టయితే. ఓకే, ఇట్స్ లైక్ కిలావత్ క్లాక్ టవర్. నైట్ టైంలో ఇలా లైటింగ్ పెడితే ఎలా వచ్చిందని చూపిస్తున్నారు. ఇక్కడ ప్యాలెస్లో ఒక భాగం అయితే మొత్తం ఫోటో గ్యాలరీ అయితే ఉందన్నమాట. అప్పట్లో 1950s or 40sలో ఎలాగైతే పరిపాలించారో, ఎలా యుద్ధాలు చేశారో, అంటే వాళ్ళ బిల్డింగ్స్ కానీ, వాళ్ళ గుర్రాలు కానీ, వాళ్ళ వాహనాలు కానీ అన్నీ అయితే ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ వీడియోలో చూసే కన్నా అక్కడికి వెళ్ళి మీరు చూసినట్టయితే బహు చక్కగా అయితే కనబడుతుంది. నేను ట్రై చేశాను వీడియో షూట్ చేయడానికి, కానీ నాకు ముందైతే మన లైటింగే పడింది అనమాట. సో అంత ఈజీగా అయితే కనబడలేదు. ఓకే, ఇంగ్లాండ్. A fancy dress event at the Chowmalala Palace in 1896 with the 6th Nizam is one of the Arabs to extreme right. Guess which one? Extreme right? Not sure. This is. Arey yaar, he is looking like a Britisher yaar. This one? Yeah, maybe. Yeah. Extreme right. He is the second Arab. Yeah, exactly. Maybe serving some food. Tea being presented to the Nizam by Aga. Okay, he is a king, yeah. He is one of the king. Yeah, and his servant is presenting the Nizam with the ladies of the Parsi community. Okay, these are a community guys. Looks like Rolls Royce. Okay. అలానే చాలా ఫోటో గ్యాలరీస్ అయితే ఉన్నాయి. నేనైతే అన్నింటినైతే కవర్ చేయలేకపోయా, కొన్ని పెట్టాను. ఓకేనా, సో ఇప్పుడు చూసినట్టయితే కరెన్సీస్ అయితే చూడబోతున్నాం. కరెన్సీస్ అంటే నోట్స్ అనమాట, వాళ్ళ పైసలు అనమాట. అప్పట్లో ఇలాంటి పైసలు యూజ్ చేస్తారు. దిస్ కరెన్సీ వాజ్ మేడ్ బై నిజాం కింగ్స్. ఓకే, ఐ గెస్ ఇట్స్ ఏ 1 rupee నోట్ యార్. చార్మినార్ లోగో వాజ్ దేనా? అండ్ ఇట్స్ ఏ 10 rupees నోట్, 10 రూపాయలు. ఇట్ ఈస్ రిటర్న్ ఓవర్ దేర్ 10 రూపాయలు ఇన్ తెలుగు. ఓకే, it is 100. The first one is 100 rupees note. Okay, first one is 100 rupees. Okay, and here the first one is 1 rupee note. Okay, and the second one, it's also 1 rupee note, but it's a front and back. Okay, 1 rupee. Yeah, here we can see, I mean, different kind of 1 rupee notes. Okay, from some generation to another generation they have arranged like that, I guess. 5 रुपया. अरे यार इट्स ए 5 रुपीज़ यार.
Not 500. How much? Yeah, I said 5. Yeah, 5 rupee only. Don't laugh it. Okay. 10 rupees. I mean, in that generation, 1 rupee and 5 rupees, 10 rupees are too costly, okay? That's why they did not made any 2000 or 1000 or 500, okay? Yeah. Okay. This is similar to a mosque, okay, where the Muslims will be praying, right? The two groups are there, na? Seems like it's a samadhi, we can call samadhi, you know, right? Graveyard of someone, kings or someone else, okay? A good guy graveyard, grave. Okay? Yeah. So this is how the palace will be looking like. I guess we need to see, right? It's a public garden, okay? Hyderabad, Deccan. Masjid Usmania Public Garden, okay? It's a public garden, okay? We're calling it as a public garden. See the crowd here? I guess we came across these lanes only, okay? It's an Afzalganj, okay? I'll show you, okay? While we are traveling, I can show you. Coronation process with the Nizam, Afzalganj, yeah. Left screen, the position of it. I said Afzalganj. That's what it is. Yeah. So these are that king gonna travel in this elephant. It's for Afghan. Yeah. Yeah. And Nizam alighting from his car, okay? He's getting, yeah, this is how, I mean, if you have watched that movie, Razakar, you can witness this guy. I mean, this is how, King, Nizam King, yeah, he's a, yeah, he's a good guy, but it's a old fellow. Nizam with his grandson and Heir Prince Mukarja, yeah, he's the guy. Where he has announced, right? సో మన నిజాం రాజుకి అయితే కార్స్ మీద అయితే మక్కువ చాలా ఉండదు అనమాట. సో ఆ కార్స్నే మన ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు అయితే ఎగ్జిబిషన్లో పెట్టి వాళ్ళైతే కొన్ని అవార్డ్స్ అయితే విన్ అయ్యారనమాట. అవే అవార్డ్స్ ఇక్కడ చూస్తాం. నిజాం ప్రభుస్ రోల్స్ రాయ్స్, ఓకే? ప్రిన్సెస్ హెస్రా విత్ ద న్యూ రోల్స్ రాయ్స్ 2010, ఓకే? ద కార్ వాన్ ద బెస్ట్ ఆఫ్ షో ప్రైజ్ ఎట్ ద కార్టియర్, okay? They have won some awards or blah 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 blah. Heritage Award 2002, Heritage Award 2005, Award of Merit Somalala Palace Hyderabad, Best of Class also, Best of Class 2011, Best of Show Cartier. This is a top view of the Dasbar, guys. These are from England. ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారనమాట. జపాన్ నుంచి ఇంపోర్ట్ చేశారు. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ బెల్జియం, మేడ్ ఇన్ ఇంగ్లాండ్. Silver name, Persia. Okay, Persian name, spoon, okay. There are types of spoons, forks and normal spoon, okay. Maybe in olden days humans, Yeah. that's how.
These are the utensils they have used for the silver jubilee celebration. That's what out there, 10 out there. 25 years of rule of Nawab sir. Gold polished, okay. These are from London. Made in Poland. I don't know the country name exactly. Soup. సీ గైస్, మనం ఇప్పుడైతే మన ఫొటోస్ని ప్రింట్ చేసి మనం కప్స్ పైన ఇస్తున్నామని, అప్పట్లో మన నిజాం వాళ్ళు అయితే అప్పుడెప్పుడో ప్రింట్ చేయించిస్తారనమాట. మేడ్ ఇన్ జర్మన్, ఓకే, జర్మన్ టెక్నాలజీ. దే హ్యావ్ యూజ్ జర్మన్ టెక్నాలజీ. ఓకే, వాళ్ళు అప్పుడెప్పుడో 1880s వీళ్ళు ఇట్లా ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట. This is something I used to keep God kind of. Early wares are generally unmarked or some other they did not work. Made in Barcelona. Okay. Made in England. Gwalior, India. Okay, Indian. అట్లా చేస్తూ ఉంటాం బ్రో. ఓకే, crockery heritage celebrating the 25th part of the Nizam lifestyle. They paid intense attention to every detail, particularly the food of Hyderabad. Nizams अपना खाना मुहब्बी और फुर्सत से मानना है. हैदराबादी food is made up of leisure and elaborate. So the Nizams slogan. गोली सोडा. Crockery. Maybe they are used for the chain. See the construction, yeah. How did they chisel and all the designs? In this era, we can't see this kind of architecture. Yeah. I mean, I guess they're gonna use it for the lighting. I mean, fire. Is it old? I don't think. Huh? I Maybe. just the Similar to put some flower bouquets. similar kind of details are coming. Yeah. Dining table. Sofa set.
Clothes. What did you feel? Okay. Okay, the swords, guys, weapons. Ooh, I don't know what we call this thing. English? Guns? Miniature camera. A pair of 19th century working in England. Ensemble of swords and shields in gold, pottery or inlay work made in England. Look at the shape of the sword now. Oh, okay, yeah. They're gonna scratch using it. Okay, got it. Oh, nice. I guess it's Madam Ji. What is that? Okay. Oh my god. Grenades, yeah. Not grenades. Not sure what they are. Melee. You can see the arrows, villu, swords, talwars, different types of talwars. Okay. Look at the darwaza, guys. It's around 15 feet tall. Pictorial guide to some of the weapons on display. Afghan Chura, Firangi, Gurz, Qatar, Zambia, Khanda, Patta, Zulfikar, Khanjar, Talwar, Kesh Gums, and Shamshir. Okay, Shamshir is a weapon. Okay. Here also, axes, okay, ceremonial axes and a collection of elephant goats or uncushed with wooded ivory or crossed handles. Okay, these are the weapons. They are used to kill the elephants and get the ivory from the elephants. Okay, ivory means it's the teeth of an elephant. Okay, it is too costly. Okay. A bronze alarm or a side standard 16th century seen in the center with two steel battle axes. Okay. Tablas either on either side. These are Qutub Shahi ceremonial pieces with inscription in the to fix it along with the perimeter. Okay. 16th century consulate Turkish Tekkeni Jargon and straight. Okay. These are the axes used to kill the animals. Okay. Four lion faced silver head Persian. Armor. Armor, yeah, it's literally made up of an iron. Okay, I can see it's an iron. Okay. Armors, helmets are made up of bronze. Looks like I can see it. Not sure. These are the. Shotgun, guys, shotguns. NIS recognition school. Okay, it's a N1S1 means it's a school uniform, like school flag or a uniform. These are the horns they are gonna blow with the mouth. You can see the shield with different types of hand knives, swords. These are some small accessories of
similar to knives only. Oh my god. Comb, knives, filler, scissor. Okay. Almaras guys, almaras. It is around 7 feet. 7 huh? Exactly, if you watch that movie, you will be seeing all these kind of stuff. All the hey fan, it's still running, yaar. Your own watch is better. Okay. Oh my god. ట్రెడిషనల్ అయితే ఇది కిలోవాట్ క్లాక్ అనమాట. ఒకప్పుడు ప్రజలందరూ వచ్చేసి ఈ క్లాక్ని బేస్ యూజ్ చేసుకొని వాళ్ళ క్లాక్ని సెట్ చేసుకునే వాళ్ళు. ఐ మీన్ దే ఆర్ గోనా కరెక్ట్ దే క్లాక్స్ బై లుకింగ్ ఎట్ దిస్ క్లాక్. ఓకే, దట్స్ వాట్ దట్ ఈస్ వాట్ రిటర్న్ దేర్. యా, లుక్స్ లైక్ ఇట్స్ ఎ కిలోవాట్ క్లాక్ టవర్. దిస్ ఈస్ ద క్లాక్ టవర్, దిస్ ఈస్ ప్యాలెస్. Huge one. And most of the palaces will be like this only. Okay, some portion of the palace will be a darbar kind of thing, and some portion of will be the clock towers and storing some weapons and stuff together, and they have inserted in a good manner to look like exactly a mahal. Look at the fans here, they are too unique now. We need to purchase 1 or 2 fans in our home to look like, yeah, antique pieces. The interior is so nice. कुश्ती फाइटिंग, कुश्ती. अंकल कार का रहते. Okay. Lot many pigeons are there. Okay, let's go there. This is called Afzal Mahal, guys. Afzal Mahal. ఇప్పుడు కార్స్కి వెళ్ళే దారి అనమాట. ఇట్లా అనబోతే అన్ని కార్స్ అన్నమాట. బగ్గీ, ఓకే, బగ్గీ కానా, బగ్గీ ఇన్ పబ్జీ. సో దే రీపెయింటెడ్ ఇట్. దిస్ ఇస్ హౌ దే ఆర్ లుకింగ్ ఇట్, లుకింగ్ లైక్ దిస్. ఆర్ యూ ఫీలింగ్ ఈజ్ ఇట్ ఏ olden tanga or what? I mean, what we call asset of Nizam. Are you feeling it not right? చూసుకున్నట్టయితే ఇండియన్ అనే కంపెనీ బిల్డ్ చేసింది అనమాట ఈ 3 సీటర్ని. ఇది ఏమో అర్థమవుతలేదు, అది కూడా ఎంతో అర్థమవుతలేదు. ఎంఎస్ ధోని ఎలాగైతే కార్స్ అండ్ బైక్స్ ఎలా కలెక్ట్ చేస్తారో, నిజాం కింగ్స్ కూడా వాళ్ళ కార్స్ని అయితే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. బోల్స్లే అనమాట. ఇక్కడ చూసినట్టయితే చాలా బాగుంది కదా, బోల్స్లే కార్ అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ కార్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ జీప్. చూడండి ఎలా ఉందో, చూడండి ఎలా మొత్తం వీల్స్ అయితే మొత్తం ఐరన్ తోటే ఉంది. అలా వీల్స్ కాకుండా స్పోక్ వీల్స్ అయితే యూజ్ చేశారు అప్పట్లో. ఇలాంటి కార్స్ ఇప్పుడు తీస్తే మాత్రం కొన్ని కోట్లకి అంటే కంఫర్ట్ ఉండకుండా వచ్చేమో, కానీ ఆ లుక్ కానీ ఆ రాయలిజం కానీ చాలా బాగుంటుంది. రాయల్టీ అనేది ఎగ్దమ్ ఉంటుంది అనమాట. చూడండి, వింటేజ్ కార్స్. ఓపెన్ టాప్ కార్ అనమాట, స్కూప్.
బిగ్ సూపర్ కన్వర్టబుల్ కూప్. ఓకే మేబీ ఓకే కన్వర్టబుల్ అంటే పైన ఇక్కడ పైన రూఫ్ వస్తుంది, ఏదైనా బటన్ వస్తే రూఫ్ అనేది ఇట్లా అని వచ్చేసి ఇది కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట కూప్ అన్నమాట. ఓకే మనం పబ్జీలో గేమ్స్ ఆడినప్పుడు 2 సీటర్ ఉంటుంది కదా కూప్, అలాగన్నమాట కూప్, రియలిస్టిక్ కూప్ అన్నమాట. చూడండి ఏపీ ఆంధ్రప్రదేశ్. రోల్స్ రాయిస్ కాదు, ప్యాకార్డ్ టూరింగ్ సిడన్ డీలక్స్ 1952 ప్యాకార్డ్ అంబాసిడర్ అని ఉంది సిడన్ అనమాట. లోగో అయితే లేదు, ఏ బ్రాండ్ మరి తెలియదు. ప్యాకార్డ్ అనమాట. ఫియట్ ఇది కూడా ఒక జీపే, హంటింగ్ జీప్ trying to capture betterly but it's not working guys, sorry. Okay చూడండి ఫియట్ కార్ పేరు వచ్చేసి ఫియట్ అనమాట. మొత్తం మొత్తం ఉంది కదా, వచ్చేసి ఫోర్డ్ బ్రాండ్ అనమాట. చూడండి స్పోక్స్ ఎలా ఉన్నాయి డిజైన్గా, స్పోక్ వీల్స్. కింగ్ కోటి. Hey, Aishi. Here you can see the name, right? King Koti. King Koti, it's a place, okay? King Koti means it's a place in Hyderabad, okay? Yeah, Koti is a place, okay? Hyderabad. See the Neptec type L40 HP, 1906 anamata. Wooden wheels, చూడండి wooden rim anamata. Wooden wheel, Napier anta. మొత్తం ఆల్మోస్ట్ ఒక కార్ ఫ్రేమ్ అయితే ఆల్మోస్ట్ వుడెన్ తోటే ఉంది. ఇదైతే నెపియర్ అనేది పైన చిన్నగా క్లాత్ రూఫ్ కూడా ఉందన్నమాట. ఓకే ఆటోస్కుంటాయి కదా అలా ఉంది రెగ్జిన్ తోటి, బాగుంది. సేమ్ ఇంకో వెహికల్ నెపియర్ టైప్ L40 HP అంట. సేమ్ ఇది కూడా వుడెన్ ఫ్రేమ్ ఉంది, స్టీరింగ్ కూడా వుడెన్ ఉంది, క్యాబిన్ కూడా వుడెన్ సీట్ చాలా బాగుంది. ఇది ఒక టాంగా టైప్, మినీ టాంగా టైప్ ఉంది అనుకోండి. స్పోక్ వీల్స్ చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్క వీల్ ఆల్మోస్ట్ ఒక ట్రాక్టర్ ఫ్రంట్ టైర్ అంత ఉంది. హెడ్లైట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఓ హెడ్లైట్స్ ఇది ఎలక్ట్రికల్ కాదు, ఇక్కడ ల్యాంప్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్తో హెడ్లైట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకే ఫైర్ లైట్స్, ఓకే ఫైర్ హెడ్ లైట్స్, నైస్ వన్. ఇది చూసినట్టయితే రోల్స్ రాయిస్ సిల్వర్ కోస్ట్. ఓకే రోల్స్ రాయిస్ మాత్రం హెడ్లైట్ మాత్రం ఎలక్ట్రికల్ బల్బ్ ఉంది. ఓకే ఈ రోల్స్ రాయిస్ని నిజాం ప్రభు ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశాడు అనమాట. ఇలాంటి కార్స్తోనే ఆయన మనకి హైదరాబాద్ రోడ్స్ అయితే క్లీన్ చేయించడానికి అయితే యూజ్ చేశాడు రోల్స్ రాయిస్ని. సీత లోగో రైట్, మస్తు ఉంది అలా లుక్ గైస్, సూపర్ లుక్. నెప్పర్ టైర్, నెప్పర్ చింకోటి కోటి టూరిస్ట్ యూజ్ చేసేవాళ్ళన్నమాట. ఇందాక అయితే లేదు, ఇలా వింటేజ్ కార్స్ ఆఫ్ నిజాం. జీప్, open top jeeps guys. Hey, what is this car? Look at the car, it is extended somewhat. Nissan, okay, Nissan. I don't know history of this car but it looks good yaar. Tonga. It's also a Tonga similar to
All these are tongas. Tongas, guys. All these are tongas.